హాయ్ అండి. కొబ్బరిలో చేయాలంటే హైరాణ పడిపోతూ ఉంటారు చాలామంది. కొబ్బరి నీరు వచ్చి పాకంలో ఎక్కువసేపు ఉడకటం టైం పట్టిద్ది. ఇదంతా కాకుండా చెక్క కూడా రాదు చాలామందికి ఈజీగా. నీరంతా పోయి గ్యాస్ వేస్ట్ అన్నీ వేస్ట్. అలా కాకుండా కొబ్బరి ఇలా నెయ్యేసి నీరు పోయే వరకు కొంచెంసేపు వేపామనుకోండి, అందులో నీరంతా పోయి పాకంలో పోయగానే చెక్క ఉడికే పని లేకుండా 2 తెరలు తిరగగానే పోసేసుకోవచ్చు, చెక్క వచ్చేసింది అనమాట. అలాగే కాకుండా కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేయటం వల్ల కమ్మని వాసన, వేపటం వల్ల పచ్చి వాసన పోయి కొబ్బరి కూడా చెక్క కూడా డిఫరెంట్ టేస్ట్గా బాగుంటుంది. మాడనీయకుండా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట కొబ్బరిని. ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ చిట్కా ఫాలో అయిపోండి, కొబ్బరిలో ఈజీగా వచ్చేసిద్ది చెక్కలాగా.